ఇంత లావున్నా సిల్లుగా హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. సో ఈరోజు మార్నింగే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. యాక్చువల్లీ నిన్న వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను, చెప్పా కదా కొంచెం అలసటగా ఉండడం వల్ల వీడియో అయితే రెగ్యులర్గా పోస్ట్ చేయలేకపోతున్నాను. సో కాన్స్టెంట్గా వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నా, బట్ కొంచెం ఎందుకో లేజీగా అనిపిస్తుంది అంతే. అప్పుడప్పుడు మన బాడీ కూడా సహకరించదు కదా. పిల్లల కోసం ఈరోజు స్నాక్ ఐటమ్ అయితే చేద్దాం అనుకుంటున్నా. సో దానికోసం పల్లీలు అయితే ఫ్రై చేస్తున్నా. ఇవి జ్యోతిలోకి వెళ్ళినప్పుడు తీసుకొచ్చానండి పల్లీలు. సో కొంచెం మంచిగా అనిపించాయి. అండ్ పల్లీ నువ్వు వేసి పల్లి చెక్కి అంటాం కదా, సో అది ప్రిపేర్ చేస్తున్నా. స్నాక్స్ బయట నుంచి తీసుకొని వస్తున్నా. పిల్లలు ఎంత ఇంట్లో చేసినా సరే బయట ఫుడ్ కావాలని అంటారు, కానీ ఇది పల్లి చెక్కి కొంచెం బ్లడ్ ఇంప్రూవ్మెంట్ బాగుంటుంది కదా అని చెప్పేసి పిల్లలు ఈ మధ్య సరిగ్గా ఫుడ్ కూడా తీసుకోవట్లేదు. సో వాళ్ళ కోసం ఏదో కొంచెం ఓపిక చేసుకొని అర్లీగా లేచి ఇదైతే స్టార్ట్ చేశాను అనమాట. హాఫ్ కేజీ వరకు చేస్తున్నా పల్లి చెక్కి. సో పిల్లలు కొంచెం రెగ్యులర్గా స్నాక్ ఐటమ్ లాగా ఉంటుంది. అండ్ దీంతోపాటు మనం ఆబ్వియస్లీ ఇంకా చకోడి, జంతికలు అవి కూడా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో పిండి మనం జంతికలకు కలిపేస్తే దాంట్లోనే మనం కొంచెం చకోడి కూడా ట్రై చేయొచ్చు, కాకపోతే దీంట్లో చకోడీలో బటర్ వేస్తామన్నమాట. సో ఇదైతే నేను ఈ ప్యాన్లో అయితే కొంచెం డీప్ ఫ్రై అవుతుంది అనమాట. లో ఫ్లేమ్లో పెట్టి డీప్ ఫ్రై చేస్తాను. కాకపోతే లేత పాకం అయితే అస్సలు పట్టకూడదండి. లేత పాకం పడితే ఏమవుతుందంటే సాగుతుంది, మన పీచు మిఠాయి కదా సాగినట్లుగా సాగిపోతుంది అనమాట. దీనికి ఎప్పుడైనా సరే ముదురు పాకమే ఉండాలి. హాఫ్ కేజీ పల్లీకి ఒక చిన్న గిన్నెతో నువ్వులు అయితే వేసున్నాను. అంటే నల్ల నువ్వులు కాదు, తెల్ల నువ్వులు అయితే వేసున్నా అనమాట. సో తెల్ల నువ్వులు కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీ కాకుండా కొంచెం లైట్గా డీప్ ఫ్రై చేస్తే చాలా బాగుంటాయండి. అవి ఉట్టిగా తిన్నా కూడా చాలా టేస్టీగా అనిపిస్తాయి అనమాట. నల్ల నువ్వుల కంటే తెల్ల నువ్వులు కొంచెం మంచిగా టేస్ట్ అనిపిస్తుంది. సో నేనైతే ఇంకా నెయ్యి ప్లేట్కి అంతా అప్లై చేసేసి మనం ఏదైతే అంటే వెమ్మటే తీసేసుకోవాలండి. పాకం వేసి పల్లి వేసిన వెమ్మటే తీసేసుకోవాలి, లేదంటే మొత్తం స్టిక్కీగా అయిపోతుంది, అస్సలు ఆరిపోతే అస్సలు రాదు. సో నేను మొత్తం తీసేసి దీంట్లోనే నువ్వులు అంటే ఆల్రెడీ నేను దాంట్లో వేయాల్సింది, పాకం గట్టిగా అయిపోతుంది కదా అని చెప్పేసి ఇట్లా పైన స్ప్రెడ్ చేసేస్తున్నాను అనమాట. సో పిల్లలు ఎక్కువగా నువ్వులు అయితే ఇష్టపడరు, అయినా సరే కొంచెం అప్పుడప్పుడు పిల్లలకి వేస్తూ ఉండాలి. సో నువ్వులు మంచిగా ఐరన్ వస్తుంది కదా, నల్ల నువ్వులు ఇంకా మంచిదన్నమాట. సో అంతా స్ప్రెడ్ చేసేసి మనకి చపాతీ కర్ర ఉంటుంది కదా, దాంతో మొత్తం స్ప్రెడ్ చేసేసి అనమాట. మనం ఇట్లా వేసిన వెమ్మటే మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్ కట్ చేసుకుంటేనే బెస్ట్. ఆరిన తర్వాత అస్సలు రాదు. సో అందుకే నేను చపాతీ కర్రతో నీట్గా స్ప్రెడ్ చేసేసి దీన్ని మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్ కట్ చేసుకోవచ్చు. లడ్డు టైప్ అయినా చేసుకోవచ్చు, కానీ ఇలా అయితే పిల్లలు కొంచెం మంచిగా తింటారు కదా అని చెప్పేసి యాక్చువల్లీ నాకు ఈ షేప్ అంటే ఇష్టము, అందుకే ఇట్లా కట్ చేసా. నెక్స్ట్ అయితే ఇంకా చక్కీ కోసం అయితే అంటే చకోడి ప్లస్
మురుకులు అంటాం కదా, సో అవి జంతికలు మురుకులు ఏవైనా ఒకటేలేండి. సో అవి అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఇంకా ఈ రెసిపీ మీకు తెలిసిందే కదండి. కాకపోతే నేను దీంట్లో కొంచెం బియ్యం పిండి కొంచెం ఎక్కువ తీసుకున్నా. చెకోడీకి అయితే బియ్యం పిండి ఎక్కువ, శనగపిండి ఒక 2 టేబుల్ స్పూన్ అట్లా తీసుకుంటే చాలు. చెకోడీ కొంచెం క్రిస్పీగా రావాలి అండ్ గట్టిగా కూడా వస్తుంది అనమాట. సో దీంట్లో నేను నువ్వులు అయితే యాడ్ చేస్తున్నా. చెప్పా కదా, ప్రతి ఒక్క రెసిపీలో నేను నువ్వులు అయితే యాడ్ చేస్తాను. సో పిల్లలు డైరెక్ట్ నువ్వులు అయితే తినరు కాబట్టి ఇట్లా ఏదో ఒక రెసిపీలో కర్రీస్లో అట్లా వేస్తూ ఉంటాను. పిల్లలు అలా తినేస్తుంటారు అనమాట. సో కొంచెం హాట్ వాటర్ తీసుకొని అంటే దీన్ని బాగా ఇట్లా కలిపేసుకోవాలి. బటర్ యాడ్ చేస్తున్నాను, బట్ ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయింది. బటర్ దీంట్లో యాడ్ చేసేసి మంచిగా ఇట్లా గట్టిగా మనకి చపాతీ పిండిలాగా తడిపేసుకోవాలన్నమాట. సో ఇట్లా తడిపేసుకొని దీంట్లోనే నేను కొన్ని చకోడీ అయితే చేస్తాను. అంటే పిల్లలు అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం ఇట్లా చకోడీ అయితే కొన్ని చేశాను. అండ్ మిగతావైతే జంతికలు అయితే చేశాను అనమాట. సో చాలా టేస్టీగా ఉంటుందండి. లోపల మనం బటర్ వేస్తాం కాబట్టి లోపల గుల్లగుల్లగా బాగుంటుంది, క్రిస్పీగా. ఏ స్నాక్ ఐటమ్ అయినా సరే నేను ఎక్కువ క్వాంటిటీ చేయను అనమాట. కొంచెం తక్కువ క్వాంటిటీనే చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఎక్కువ చేసినప్పుడు టేస్ట్ ఉండదు. అండ్ మనకి పిల్లలు కూడా ఎక్కువ చేసాం కదా, ఇవేనా రెగ్యులర్గా అన్నట్లుగా అంటూ ఉంటారు. సో రెగ్యులర్గా ఇవే కాకుండా వాళ్ళు ముందు రోజే అడిగి పెడితే అంటే ఈరోజు నాకు ఈ స్నాక్ కావాలి అని అంటే నేను ట్రై చేస్తాను అనమాట. సో నాకు వచ్చిన వరకు నేను షేర్ చేస్తూ ఉంటాను. మీకు కూడా ఏమైనా తెలుసుంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇలా కాదు ఇంకోలాగా ఏమన్నా చేయొచ్చు అన్నట్టుగా ఉంటే షేర్ చేయండి. సో అది కూడా ట్రై చేస్తాను. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నా రెసిపీస్కి అయితే కొంచెం లైక్ చేస్తున్నారని అనుకుంటున్నా. సో రెసిపీస్ మనం షార్ట్లో పెడితే మంచి రెస్పాన్సే వస్తుంది కాబట్టి సో ఐ ఫీల్ లైక్ దట్. సో మంచిగా ఇష్టపడుతున్నారని నేను అనుకుంటున్నా. అండ్ కామెంట్ సెక్షన్ ద్వారా కూడా తెలిస్తే నాకు కూడా కొంచెం హ్యాపీగా ఉంటుంది కదా. సో ఆఫ్టర్ దట్ స్నాక్స్ అన్నీ చేసేసి ఇంట్లో అంటే మార్నింగే లేచానండి. కొంచెం నైట్ హెడేక్ ఉందని చెప్పేసి తలకు ఆయిల్ పెట్టేసుకొని మార్నింగ్ కొంచెం ఎర్లీగా లేచాను కాబట్టి 2 రెసిపీస్ స్నాక్ ఐటమ్ అయితే చేసి పెట్టేశాను. సో నెక్స్ట్ అయితే ఇక్కడ రాగి ముద్ద చేస్తున్నా. అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు. సో రాగి ముద్ద చేసి అండ్ మామూలు రైస్ కుక్ చేస్తున్నా. సో బాక్స్ కూడా అదే తీసుకెళ్దామని చెప్పేసి. ఈ సమ్మర్ వచ్చిందంటే కిచెన్లో అస్సలు ఒక 15-20 మినిట్స్ ఉన్నామంటే మొత్తం తడిచిపోతాము. అంత ఉడకబెట్టేస్తుంది అనమాట. అంటే చాలా హీట్గా ఉంది. సో అందుకే కొంచెం నాకు ఎక్కువ శాతం కిచెన్లో ఉన్నానంటే చెప్పా కదా, కొంచెం స్వెట్ వచ్చేసిందంటే నాకు బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది. సో ఎమ్మటే ఓఆర్ఎస్ కానీ ఎలక్ట్రాల్ పౌడర్ కానీ ఇది స్పేర్గా పెట్టుకుంటున్నాను అనమాట. బికాజ్ నాకు ఎందుకో తెలీదు, సడన్గా నీరసం వచ్చినట్టు సడన్గా కళ్ళు తిరిగినట్టు అట్లా అనిపిస్తుంది. కాబట్టి ఇన్స్టెంట్గా నిమ్మరసమో లేదంటే ట్యాంగ్ అయితే దొరుకుతుంది మనకి, అది కూడా మనకి బాగుంటుంది. లేదంటే ఇంకా అత్యవసర పరిస్థితుల్లో ఇంకా మనం ఇదైతే వాడుతూ ఉంటాను అనమాట, ఎలక్ట్రాల్ పౌడరు. సో చాలా స్వెట్ వచ్చేస్తుందండి. అండ్ హెయిర్కి ఆయిల్ పెట్టుకున్నాను కదా, నెక్స్ట్ డే హెన్నా పెట్టుకోవాలి అని చెప్పేసి ముందు రోజే ఆయిల్ అయితే అప్లై చేసుకున్నా. సో హెడ్ బాత్ ఏం చేయలేదు. ఆయిల్ అంటే నేను కోకోనట్ ఆయిల్ ఏం పెట్టాను, ఆమ్దమే పెట్టుకుంటా, వంట ఆమ్దం అంటాం కదా, సో అది పెట్టేసుకుంటాను అనమాట. సో ఈలోపు ఇంకా నేను చుక్కుడుగాయల కర్రీ, మేమైతే గోరుచుక్కుడుగాయలు అంటాం, మరి ఇంకా మీరేమంటారో తెలియదు, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా అంటాం కదా. సో రాగి ముద్దలోకి కొంచెం లిక్విడ్ టైప్ అయితే బాగుంటుంది. అండ్ ఆఫ్టర్నూన్ వరకు కొంచెం సాఫ్ట్గా ఉండాలంటే ఎక్కువ శాతం కుక్ చేస్తాను అనమాట. రైస్ మార్నింగ్ మనం స్నాక్ ఐటమ్ చేసే ముందే రైస్ అయితే స్టోర్ రైసేనండి. దీనికి స్టోర్ రైస్ అయితేనే బాగుంటాయి రాగి ముద్దకి. అండ్ సాఫ్ట్గా కూడా ఉంటుందన్నమాట. ఎక్కువ శాతం మనం పొంగల్ యూస్ చేస్తాం కదా, సో సేమ్ అలాగే, కాకపోతే దీనికి మనం రాగి పిండి అవి యాడ్ చేస్తాము. బాగుంటుంది. ఈ సమ్మర్లో కొంచెం చలువ చేస్తుంది అండ్ హెల్దీ కూడా కదా. సో ఈ మధ్య హెల్త్ కాన్షియస్ కొంచెం ఎక్కువ అయిపోయింది కాబట్టి రాగి ముద్ద రెగ్యులర్గా చేస్తున్నా. అండ్ ఈవెన్ జొన్న రొట్టె ఈవినింగ్ టైం చేస్తాను అనమాట. లేదంటే ఇంతకుముందు మన ఛానల్లో కొంచెం తక్కువ రాగి ముద్ద కానీ ఎప్పుడన్నా అత్తయ్య వచ్చినప్పుడే ఇది ప్రిపేర్ చేస్తుండే. కానీ ఈ మధ్య నేను రెగ్యులర్గా చేస్తున్నాను. రెగ్యులర్గా ఇన్ ద సెన్స్ డే బై డే అట్లా చేస్తున్నాను అనమాట. సమ్మర్లో వచ్చిందంటే ఇట్లా కొంచెం. అండ్ నాకు ఇట్లా వేడివేడి దాంట్లో చేయి పెట్టి అలవాటు అయిపోయింది కాబట్టి నేను పెట్టగలుగుతున్నాను. మీరు పెట్టకండి, ఎందుకంటే చేయి కాలిపోతుంది, మామూలుగా కాలదు. సో అది కొంచెం మగ్గాలి, పిండి వేస్తున్నాం కాబట్టి మగ్గాలి. సో అదండి ఈరోజు మార్నింగ్ నుంచి రెసిపీస్ అయితే ఇవి. బాక్స్ కూడా కట్టేస్తున్నాను అనమాట. ఇంకా బాబు అంటారా ఆఫ్టర్నూన్ వచ్చి తింటారు కాబట్టి వాడికైతే హాట్ బాక్స్లో తీసేస్తాను. పిల్లలకి అలవాటు చేయాలి కాబట్టి కొంచెం పెరుగన్నం తినేసేయమని చెప్పేస్తాను అనమాట.
సో యా ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు ఈ వీడియో నచ్చింటే లైక్, షేర్, కామెంట్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరూ ఆల్సో సైలెంట్ వ్యూవర్స్ కూడా లైక్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నా. సో ఓకేనండి, రేపటి వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. అండ్ టిల్ దెన్ బాయ్.